నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ హెన్నా ఛానల్ అండి. ఇవాళ ఈ వీడియోలోని ఫ్యూ డిజైన్స్ చూద్దాము. ముందుగా పెన్సిల్తోని వేయడం చూపిస్తాను. ఇది బిగినర్స్ కోసం అనమాట. ఈ వీడియో పెన్సిల్తో ఇలాగ కాస్త మనం డ్రా చేసిన తర్వాత దాని మీద మనం కోన్తో ట్రై చేస్తే మాత్రం డిజైన్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. డిజైన్స్ అనేవి వేయడం రాకపోయినా పర్వాలేదు, ప్రింట్అవుట్ తీసుకొని ప్రయత్నించవచ్చు దాని మీద కోన్తోని. స్టార్టింగ్ బిగినర్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మాత్రం టెంప్లెట్స్ తీసుకొని ఇలా ప్రింట్అవుట్స్ తీసుకొని లేదా ఇలా డ్రా చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం కోన్తోని పెద్ద పెద్ద డిజైన్స్ కూడా ఈజీగా వేయగలుగుతాం అన్నమాట. ఐడియా వచ్చేస్తుంది. ఫ్లోరల్ డిజైన్స్ ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటాయి హెన్నాలోని. అలాగే పీకాక్ డిజైన్స్ కూడా, ఇందులో ఫ్లోరల్ డిజైన్స్, అలాగే కలశం డిజైన్ చూద్దాము. అలాగే ఒక ఫిగర్ వేయడం కూడా చూద్దాము. ఫిగర్స్ కూడా ట్రెండింగే కదా హెన్నాలోని. నేర్చుకునేటప్పుడు మాత్రం కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, టైం పడుతుంది. అలా ప్రాక్టీస్ చేయగా వచ్చేస్తాయి. లాస్ట్లోని కలశం డిజైన్ ఒకటి హ్యాండ్ మీద వేయడం కూడా చూద్దాము. చిన్న డిజైన్ వేసి చూపిస్తాను మీకు, బిగినర్స్ కోసం అనమాట. డిజైన్ని ఇలా వేసానండి, ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు కోన్తో వేయడం చూద్దాము. దాని మీదే మనం అలా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. అలాగ ఒక ఫ్యూ డిజైన్స్ ప్రాక్టీస్ చేయాలి స్టార్టింగ్లోని. ఫ్లోరల్ పెటల్స్ అనేవి ఇలా థిక్గా వేస్తేనే ఆ ఫ్లోరల్ అనేది అందంగా వస్తుందన్నమాట. థిన్ లైన్స్, థిక్ లైన్స్ ఇలాగా వేరీ అవుతాయి అన్నమాట. మనం వేస్తున్నప్పుడే కోన్ మీద ప్రెషర్ పెడితే థిక్ లైన్స్ వస్తాయి. సో ఇదన్నమాట అండి డిజైన్. ఇప్పుడు ఇంకొక డిజైన్ చూద్దాము. అది కూడా ఫ్లోరల్ డిజైన్. రోజ్ ఎలా వేయాలో చూద్దాము. ముందు పెన్సిల్తో ఇలా డ్రా చేసుకొని దాని మీద ఇప్పుడు వేసినట్టే కోన్తో ప్రాక్టీస్ చేయాలి. ఈ డిజైన్ వేసిన తర్వాత రెండు జాయిన్ చేద్దాము డిజైన్.
హెన్నాలోని కంటిన్యూస్గా వేయాలని ఏమి ఉండదండి, డిజైన్స్ కంటిన్యూ చేయాలని ఏమి ఉండదు. మనం అక్కడక్కడ వేసి దాన్ని జాయిన్ చేయొచ్చు అనమాట, జాయినింగ్ ఇవ్వచ్చు. అది ఎలాగో చూద్దాము. ఇలా లైన్స్తోని, లీవ్స్తోని, మ్యాంగో షేప్స్తోని జాయిన్ చేయొచ్చు అనమాట. హెనాలోని కొన్ని ఫ్లోరల్స్కి షేడింగ్ బాగుంటుంది, స్పెషల్లీ రోజ్ డిజైన్స్కి మాత్రం షేడింగ్ ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట డిజైన్. నెక్స్ట్ ఇప్పుడు కలశము అలాగే డోల్ షనాయి డిజైన్ కూడా చూద్దాము. పెన్సిల్తోని డిజైన్ వేయడం రాకపోయినా హెన్నా టెంప్లెట్స్ దొరుకుతున్నాయి కదా, వాటి సాయంతో కూడా ఇలాగ డ్రా చేసుకొని దాని మీద ట్రై చేయొచ్చు కోన్తోని.
డిజైన్ ఇలాగా ఫ్లోరల్స్తోని లీవ్స్తోని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇదన్నమాట కలశం డోల్ షెనాయి డిజైన్. ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు ఐడియాతోని. నెక్స్ట్ ఇప్పుడు ఫిగర్ వేయడం చూద్దాము. ఇలాంటి ఫిగర్స్ ఎక్కువ రంగోలీస్లో వాడుతూ ఉంటాం కదండి. ఇలా కూడా ట్రై చేయొచ్చు. హెన్నాలోను కూడా బ్రైడల్ డిజైన్స్లో ట్రై చేయొచ్చు అనమాట. ఇలాగా వేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ అయితే. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ డిజైన్ని కూడాను ఫ్లోరల్స్తోని లీవ్స్తోని మ్యాంగో షేప్స్తోని. సో ఇలాగా ఫిగర్స్ ట్రై చేయొచ్చు అనమాట మెహందీలోని. ఇప్పుడు హ్యాండ్ మీద చిన్న కలశం డిజైన్ చూద్దాము. డోల్ షెనాయి కలశం డిజైన్. చిన్న డిజైనే వేస్తున్నానండి, ఫుల్గా రికార్డ్ చేయలేదు.
సో ఇవన్నమాట అండి ఇవాళ వీడియోలో హెన్నా డిజైన్స్. డెఫినెట్గా ట్రై చేయండి, వచ్చేస్తాయి చేయగా. ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.